వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ ఇంటర్మీడియట్ 2024-2025 అడ్మిషన్‌కి సంబంధించి లేటెస్ట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. అయితే ఫేజ్ 1 ఇప్పుడు కండక్ట్ చేస్తున్నారు. ఫేజ్ 2 ఇప్పుడు కండక్ట్ చేస్తున్నారు. అండ్ క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి, ఫస్ట్ ఇయర్ విద్యార్థులు గాని, సెకండ్ ఇయర్ ఇంటర్ విద్యార్థులు గాని డీటెయిల్‌గా కంప్లీట్‌గా మీకు వీడియోలో అయితే ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైమ్ ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోవద్దు. అయితే మనకి లేటెస్ట్ అప్డేట్ అనేది ఒకటి రావడం అయితే జరిగింది. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ తాడేపల్లి గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి ఈ యొక్క అప్డేట్ అనేది ఏప్రిల్ 13వ తారీఖున ఈ యొక్క సర్క్యులర్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. టు ఆల్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ జూనియర్ కాలేజెస్ అండ్ డిగ్రీ కాలేజెస్ ఆఫరింగ్ 2 ఇయర్స్ ఇంటర్మీడియట్ కోర్స్ ఇన్ ద స్టేట్. సో మనకి ఇంటర్మీడియట్‌కి సంబంధించి అడ్మిషన్ షెడ్యూల్ అయితే మనకు రిలీజ్ చేసేసారు. అయితే మనకి అన్ని కాలేజెస్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ అన్‌ఎయిడెడ్ అన్నీ కూడా ఇది వర్తిస్తుందంటూ క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇక్కడ మీరు గమనించినట్టయితే షెడ్యూల్ ఆఫ్ అడ్మిషన్స్ ఫస్ట్ ఫేజ్ అయితే మనకి ఇంటర్మీడియట్ అంటే 10థ్ క్లాస్ ఎవరైతే కంప్లీట్ అయిపోయి ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో ఎవరైతే జాయిన్ అవుతారో మనకి సేల్ ఆఫ్ అప్లికేషన్స్ ఫార్మ్ అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? మే 15వ తారీఖు నుంచి వెడ్నెస్‌డే నాడు నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా లాస్ట్ డేట్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ ఇన్ ద కాలేజ్ అనేది జూన్ 1వ తారీఖున శనివారం లాస్ట్ డేటు గమనించొచ్చు. జూన్ 1వ తారీఖున శనివారం. ఇంకా డేట్ ఆఫ్ అడ్మిషన్ ఇన్ ద ఫస్ట్ ఫేజ్ 2 ఓకేనా? ఇంకా కమిట్మెంట్ ఆఫ్ అడ్మిషన్ ఇన్ ద ఫస్ట్ ఫేజ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? మనకి మే 22వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనా? అడ్మిషన్ అని. ఇంకా డేట్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ అడ్మిషన్ ఇన్ ద ఫస్ట్ ఫేజ్ అనేది చూసుకోవచ్చు. జూన్ 1వ తారీఖున సాటర్డే కంప్లీట్ అవుతుంది. ఇంకా కమిట్మెంట్ ఆఫ్ క్లాసెస్ ఫస్ట్ ఇయర్ క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి? మనకి జూన్ 1వ తారీఖున సాటర్డే నుంచే మనకి ఫస్ట్ ఇయర్‌కి సంబంధించి ఇంటర్మీడియట్ క్లాసెస్ అనేది అన్ని కాలేజెస్‌లో కూడా స్టార్ట్ అయిపోతాయి. ఇంకా క్లాసెస్ ఫర్ ద సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ కోర్సెస్ ఎవరైతే ఫస్ట్ ఇయర్ ఇప్పుడు ప్రెజెంట్ కంప్లీట్ చేసుకొని సెకండ్ ఇయర్‌కి వెళ్తారో వాళ్ళకి కూడా సేమ్ ఇదే డేట్ అయితే ఫిక్స్ చేసేసారు. మనకి జూన్ 1వ తారీఖున ఓకేనా? ఇది ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఏప్రిల్, మే అండ్ జూన్ 1వ తారీఖు నుంచి అకాడమిక్ క్యాలెండర్ ప్రకారమే షెడ్యూల్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇది ఫస్ట్ ఫేజ్. ఇంకా సెకండ్ ఫేజ్ గాని మనం గమనించినట్టయితే కమిట్మెంట్ ఆఫ్ అడ్మిషన్ ఇన్ ద సెకండ్ ఫేజ్ అనేది చూసుకున్నట్టయితే జూన్ 10వ తారీఖు నుంచి మండే నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా కంప్లీషన్ ఆఫ్ అడ్మిషన్ ఇన్ సెకండ్ ఫేజ్ టోటల్‌గా మనకి జూలై 1వ తారీఖున మండేతో కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? ఇక్కడ గుర్తుపెట్టుకుంది ద ప్రిన్సిపల్ కెన్ మేక్ ప్రొవిజనల్ అడ్మిషన్స్ ఇక్కడ మనకి మార్క్స్ మెమో, డౌన్‌లోడ్, ఇంటర్నెట్ కాపీ ఇవన్నీ కూడా 10థ్ క్లాస్ పాస్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా వాళ్ళ సర్టిఫికేట్స్ అన్నీ కూడా తీసుకొని అండ్ కాలేజెస్‌లో అడ్మిషన్ అనేది ఇవ్వాలంటూ క్లియర్‌గా ప్రొవైడ్ చేశారు. అండ్ రిజర్వేషన్ ప్రకారంగా కూడా ప్రొవైడ్ చేశారు. ముందు ఎవరికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి, క్యాస్ట్ ఇవ్వాలా, ఇక్కడ ఇవన్నీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇక్కడ మన చిల్డ్రన్, ఎన్‌సీసీ, స్పోర్ట్స్ వీళ్ళకి ముందు ఫస్ట్ ప్రయారిటీ అయితే ఇవ్వాలి పర్సెంటేజ్ అనేది మెన్షన్ చేసేసారు. ఇక్కడ మనకి గర్ల్స్ కేటగిరీ ఎంత పర్సెంటేజ్ ఉండాలి ఇవన్నీ కూడా కాలేజీకి సంబంధించి కాబట్టి ఇక్కడ మనకి క్లియర్‌గా ప్రొవైడ్ చేసేసారు. ఇక్కడ మనకి ఎవరైతే అడ్మిషన్ తీసుకున్నారో ఆ యొక్క రెస్పెక్టివ్ కాలేజ్‌లో జ్ఞానభూమి పోర్టల్‌లో కూడా వాళ్ళ యొక్క లాగిన్‌లో కంప్లీట్‌గా డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళైతే ప్రొవైడ్ చేయాలంటూ క్లియర్‌గా ప్రొవైడ్ చేసేసారు. ఇక్కడ ఇది కంప్లీట్‌గా సర్క్యులర్‌కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అనేది. ఇంటర్మీడియేట్ ఎవరైతే జాయిన్ అవుతున్నారో 10థ్ క్లాస్ కంప్లీట్ అయిందో వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. అండ్ సెకండ్ ఇయర్ క్లాసెస్ అనేవి కూడా గుర్తుపెట్టుకొని జూన్ 1వ తారీఖు నుంచి స్టార్ట్ అయిపోతాయి. అందరూ ఫస్ట్ ఇయర్ గాని, సెకండ్ ఇయర్ గాని. ఇది మనకి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. సైన్ అప్ బై ఫ్రెండ్స్. థాంక్ యూ.